7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా అంటే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. అంటే ఓటుకు రండి చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తున్నారు. దీనికి తోడు కొన్ని అంటే ఇప్పుడు మనం చూసాం రంపచోడవరంలో ఏదైతే ఈవీఎంలు ఇంకా మొరాయిస్తున్నాయి. దాదాపు గంటన్నర కావస్తుంది. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద 5 to 10% పోలింగ్ కూడా కంప్లీట్ అయింది. అయినప్పటికీ ఇంకా ఓటర్లు బారులు తీరే ఉన్నారు. అక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఆ సమస్యని పరిష్కరించే మార్గాలు ఎవరు రావట్లేదు. అధికారులని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొకటి మనం చూస్తున్నాం, కిషన్ రెడ్డి ఓటుకు వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరును ప్రస్తావించారంటూ కూడా ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనకే వస్తుంది అంటూ కూడా కిషన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. ఈ విధంగా మనం చూస్తున్నాం, ఎప్పటికప్పుడు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఓటరు స్వేచ్ఛగా వచ్చి ఓటుకు వినియోగించుకోవడానికి ఇప్పటికే ఈసీ అనేక చర్యలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మనం చూస్తున్నాం కొన్ని ప్లేసెస్ లో మా టీడీపీ ఏజెంట్ సుబ్బారాయుడిని సార్ ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చారు. నేను అసలు ట్రెండ్ అవి ఏమీ అబ్జర్వ్ చేయట్లేదు. అలాంటి వాటి మీద నా దృష్టి పెట్టలేదు. దట్స్ ఇట్. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి వినియోగించుకోవడానికి వచ్చాను, వినియోగించుకున్నాను. No, so I would like to say, I mean, every time I've been telling, this time also the new emerging waters are coming up. So I do request them, make use of your power of vote. సో ఓటు అన్నది మన హక్కే కాదు, ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత అని కూడా నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అప్పుడే సరైన నాయకులు వస్తారు, సరైన ప్రభుత్వాలు ఏర్పడతాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది. That's the reason people like us, we are requesting and appealing, please do come and make use of your vote power. సరే, ఏపీ గురించి పవన్ కళ్యాణ్ గురించి నేను ఇంకేం మాట్లాడను. దాట్స్ ఇట్. ఛాన్స్ ఆర్ బ్రైట్. ఇలా మనం చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి కూడా ఎందుకు అంటే మనకి గ్రామీణాల్లో మనం చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ కనిపిస్తోంది. వారు వస్తుంటారు, ఓటు హక్కు వేస్తారు. కానీ పట్టణాల విషయానికి వచ్చినప్పటికీ హైదరాబాద్ ఇటువంటి సిటీస్లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా కనిపిస్తోంది. ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు? ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. తద్వారా జరిగే ప్రయోజనాలు, మంచి నాయకుడిని ఎంచుకోవడం కానీ, లేదంటే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నారు ప్రతి ఒక్క నాయకులు. ఇక ఏపీలో మనం చూస్తున్నా, ఇప్పటికీ చాలా మంది రాజకీయ ప్రముఖులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవరాల్ గా ఏపీలో ఉన్నటువంటి వాతావరణం లేదంటే పోలింగ్